ఏం చేస్తున్నామ్మా? క్యారెట్ హల్వా చేస్తున్నానమ్మా. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నానా? నేనే చేస్తున్నాను, మనవాడికి ఇష్టమని. నీ మనవాడికి ఇష్టమని నువ్వు చేస్తున్నావా? సిరికి శాన్వికి, నా మనవరాలు శాన్వికి. సరే, నీకు ఇష్టమని అవ్వమ్మ ఏం చేస్తుందో చూడు. చూడు ఏం చేస్తుంది నీకు ఇష్టమని. నీకు ఇష్టమేనా? మరి అమ్మమ్మకి కిస్ ఇవ్వు. వండి నాకు ఇస్తావేంటి? ఇప్పుడు ఇవ్వు ఒకసారి, ఇవ్వు ఒకసారి అమ్మ. అబ్బో అవమ్మ మన వాళ్ళు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? వీడియో ఏంటంటే అమ్మ వచ్చిందని చెప్పాను కదా అంతకుముందు వీడియో ఎవరైనా చూసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వీడియోని చూడండి. అమ్మ రావటం అయిపోయింది, అలాగే వెళ్ళటం కూడా అయిపోయింది అనమాట. వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ 1 డే ఉందన్నమాట, నెక్స్ట్ డేనే వెళ్ళిపోతుంది. అస్సలు ఉండరు. వచ్చినా కూడా మాస్టర్ అయితే బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. చెర్రీ కూడా వెళ్తున్నారు అనమాట వాళ్ళ అమ్మమ్మని డ్రాప్ చేయడానికి. శాన్వి పాప అయితే మాత్రం ఏడుస్తుంది, వాళ్ళ అమ్మమ్మ అంటే వెళ్తానని చెప్పి. ఇది రావట్లేదు నా దగ్గర. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది అనమాట. వీడియోస్ తీయడానికి కూడా కుదరట్లేదు, కొంచెం ఎక్కువ బిజీ ఉండటం వల్ల, బుక్స్, పార్సిల్స్, ఈ ఆన్లైన్ వర్క్ ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాను అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఊరికి అలా చిన్న క్లిప్ తీశాను. ఎందుకు నేను తీసుకెళ్ళలేదు అమ్మమ్మ? తీసుకెళ్ళలేదా? సరే మళ్ళీ వస్తుందిలే అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మతో పాటు వాళ్ళ డాడీతో పాటు బండి మీద వెళ్ళలేదని చెప్పి ఏడుస్తుంది శాన్వి పాప. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు కాదు, అంతకుముందు వీడియో తీశాను కదా. అమ్మ అయితే ఊరు వెళ్ళిపోయిందనమాట. వచ్చిన రోజు నెక్స్ట్ డే ఉంది, ఆ తర్వాత రోజు వెళ్ళిపోయిందనమాట. వాళ్ళు ఒక్కరోజు ఉండటమే గ్రేట్. ఇంకైతే ఉండరు. ఎందుకు వచ్చిందంటే ఊరికే మళ్ళీ పొలం పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా, చూసి వెళ్దాము, మళ్ళీ రావటానికి వీలు పడదని చెప్పేసి అయితే వచ్చింది. పిల్లల్ని చూసి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయిందనమాట. 1 డే, ఆ నెక్స్ట్ డే ఉంది, తర్వాత రోజు వెళ్ళిపోయిందనమాట. అంతే, ఉండరు ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు ఆనందంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొంచెం అంతే. అది అందరికీ, నాకే కాదనమాట, ఆడపిల్లలందరికీ అలాగే ఉంటుంది. పేరెంట్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొంచెం సాడ్ ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మా చెర్రీకి 10 days హాలిడేస్ వచ్చినాయి అనమాట. ఏంటి మేడం మొన్నగా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్ ఓపెన్ చేశారు అనుకుంటున్నారా? గౌతమ్ స్కూల్లో హాస్టల్ ఉంటుంది కదా, హాస్టల్ వాళ్ళకి హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చారు. అండ్ వీళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళతో పాటు హాలిడేస్ ఇచ్చేస్తారు. 10 days హాలిడేస్ వచ్చినాయండి బాబు. చెర్రీ 10 days ఇంట్లోనే ఉంటాడు. వాడి హ్యాపీగా ఉంది. మొన్నే హాలిడేస్ అయిపోయినాయి 3 months. మళ్ళీ స్కూల్ ఓపెన్ చేయగానే హాలిడేస్ ఇచ్చారనమాట. అల్లరి చేస్తున్నారు ఇద్దరు కలిసి, ఇల్లు టాప్ లేపేస్తున్నారనమాట, అంత అల్లరి చేస్తున్నారు. ఇంకా ఉదయాన్నే ఇంకా టిఫిన్ వేయాలి కదా, ఎంత పనున్నా సరే టైంకి తినాల్సిందే. ఇంట్లో పిండి ఏమీ లేదనమాట. సో మాస్టరు బయట టిఫిన్ ఏమి తీసుకురాకోకుండా పిండి తీసుకొచ్చారనమాట, దోశ పిండి. అదైతే ఇప్పుడు కలుపుకుంటున్నాను. బయట తీసుకొచ్చినా సరే దోశలు బాగానే వస్తాయి అనమాట, అంటుకుపోకుండా చక్కగా ఇంట్లో చేసినట్టే ఉంటాయి. టిఫిన్ తీసుకురావడం ఎందుకు, పిండి అయితే మళ్ళీ 2 days వస్తుందని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడు నేనైతే దోశలు వేస్తున్నాను. శాన్వి పాప అయితే లేచింది. లేవగానే మాస్టర్ వంటగదిలోకి తీసుకొచ్చి ఆ పైన ఎక్కించారు. శాన్వి అడుగుతుంది అనమాట. పైన నుంచి నా డబ్బాలో అన్నీ తీసి వాళ్ళ డాడీకి ఇస్తుంది. ఇంకా మాస్టర్ ఏమో క్యారెట్ తింటున్నారు. మార్నింగ్ చక్కగా మంచి ఫుడ్ తీసుకుంటున్నారు మాస్టరు. ఈరోజు నేను తిందాం అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ ఆకలేస్తుంది. సో ఈరోజు నేను దోశలే వేసుకుని తింటున్నాను అనమాట. చక్కగా వస్తాయి అన్నమాట, బయట కొనుక్కొచ్చినా సరే ఇంట్లో వేసినట్టే ఉంటాయి. ఇంకా అందరికీ ఆకలేసేస్తుందంటే త్వరగా వేసేస్తున్నాను. ఇంకో పక్కనైతే పాలు పెట్టాను అనమాట, అందరికీ పాలు కలపాలి. ఇంకో పక్కనైతే అట్లు వేస్తున్నాను. ఇంకా చట్నీ అయితే బయట తీసుకురాలేదండి, ఇది ఇంట్లో చేసిందే. మొన్న అమ్మ వచ్చినప్పుడు ఇడ్లీ వేస్తే అమ్మ చేసిందనమాట. ఆ చట్నీ అయితే ఇప్పుడు అవ చేస్తున్నాము. ఇంకా టిఫిన్లు అన్నీ తినేసిన తర్వాత మాస్టర్ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. నేనైతే బట్టలన్నీ వేస్తున్నాను. ఇవి యాక్చువల్గా నేను నిన్న బట్టలు వేయలేదన్నమాట. ఈరోజు చాలా ఉన్నాయి, నాకు తెలిసి ఇవన్నీ ఇప్పుడు పడతాయో లేదో కూడా తెలియట్లేదు. శాన్వి బాబు అయితే వాళ్ళ డాడీ బట్టలు అయితే తీస్తుంది సపరేట్గా. బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసి ఇల్లంతా ఊడ్చుకొచ్చిన తర్వాత శాన్వి పాపకి స్నానం చేయించాలన్నమాట. ఫస్ట్ బట్టలు వేసి మిగతా పని చేసుకుంటే ఆ పని అంతా అయిపోయినా బట్టలు కూడా మిషన్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ బట్టలు వేసేస్తున్నాను. శాన్వి పాప వెనకాల వాళ్ళ డాడీ షర్ట్ తీసుకుని తిరుగుతుంది అనమాట. వాళ్ళ డాడీ షర్ట్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకుని వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తుంది వేసుకోమని. మా ఎవరి చేయదు అలా, వాళ్ళ డాడీది మాత్రమే చేస్తుంది. డాడీ కూతురండి మా శాన్వి పాప మాత్రం. ఏ రోడ్లో పెట్టుకోబాకు, అది ఇడిచింది.
ఈడు కూడా వాళ్ళ డాడీ పార్టీ ఏనండి. వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ. నా పార్టీ మాత్రం ఎవరుండ్రు, నేను ఒక్కదాన్నే సింగిల్ అనమాట. నాకు ఎవరు సపోర్ట్ చేయరు. చెర్రీ, శాన్వి అండ్ వాళ్ళ డాడీ వాళ్ళు ముగ్గురు ఒక పార్టీ, నేను ఒక్కదాన్నే సపరేట్ అనమాట. ఆయనగా నాకేం ప్రాబ్లమే లేదు. అబ్బే వెళ్తాదే ఫోన్ ఆన్ చేయగానే వచ్చేసాడండి. చదవకుండా రావాలి, చదువు అప్పచెప్పాలి, త్వరగా రా. ఇంక ఇప్పుడైతే పని అయితే చేసుకుంటూ ఉన్నాను. మా చెర్రీ చదవమని మాస్టర్ ఏవో కొన్ని ఇచ్చారంట, అవి చదువుతున్నారు. హాలిడేస్ అయినా సరే డైలీ కొంచెం సేపు చదివిపిస్తే ఏంటంటే పిల్లల కాన్సన్ట్రేషన్ పక్కకెళ్ళదు. కానీ ఏంటంటే ఈరోజు పాపం మా చెర్రీకి దెబ్బలు పడ్డాయి అనమాట. ఎందుకనేది చూడండి. చదవమంటే చదవకుండా కొట్టించుకున్నాడు. పాపం బాగా కొట్టేశాను, ఏడుస్తాడు. చదవమంటే ఈ మధ్య కాన్సన్ట్రేషన్ తప్పి చదవకుండా ఆటలు ఎక్కువైపోయినాయి అనమాట. చూడండి పాపం ఎలా ఏడుస్తాడో మీరు కూడా. ఎందుకు సారీ ఎందుకు? డాడీ చెప్తేనే చదువుతావా? నేను చెప్తే చదవా? చెప్పు, నేను చెప్తే చదువుతావా చదవా? మరి డాడీ ఫైనాన్స్ చదవమన్నారు, మిగతా నీకు రావన్నావు. నా దగ్గర తీసుకొస్తే నేను చెప్తాను చెర్రీ అన్నాను కదా, దానికి ఎందుకు ఏడుస్తావు? దానికి ఆడవలసిన అవసరం ఏముంది? నా చేత దెబ్బలు పడాల్సిన అవసరం ఏముంది చెప్పు? నేను చెప్తానన్నాను కదా, చెప్పమ్మా నేను చదువుతాను, నాకు రావని చెప్పించుకోవాలి కదా. మా డాడీ ఫైనాన్సే చదవమన్నాను, నేను అయ్యే చదువుతానంటే నాకు అవసరం లేదు. మీ డాడీ చెప్తాడు వచ్చినాక, మీ డాడీ చేత చెప్పించుకో. నాకు తెలీదు, వెళ్ళిపో, నేను చెప్పను. నాకు సారీ వద్దు చెర్రీ. మీ డాడీ చెప్తాడు, మా డాడీ చెప్పినయే చదువుతాను అన్నావు కదా, మీ డాడీయే వచ్చి చెప్తాడు. మరి అంతే కదా, డాడీ ఫైనాన్సే చదవమన్నాడు అని అన్నావు కదా. మీ డాడీ చెప్పినయే చదువు, మిగతా మీ డాడీ వచ్చినాకే చెప్తాడు. మళ్ళీ మధ్యలో నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? వెళ్ళు, దెబ్బలు తినటానికి కాకపోతే ఎందుకు? నేను చెప్పను అబ్బాయి, నాకేం రాదు, నేను చెప్పను, వెళ్ళిపో. మీ డాడీ వచ్చిన తర్వాత మిగతా ఫైనాన్స్ కూడా చెప్పించుకో. నిన్ను కొడుతుంటే అది వచ్చి ఏడుస్తుంది. నాకు తెలీదు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? చదువుకోవా? చెప్పు, చదువుకుంటా నువ్వు చదువుకోవా? నోటి నుంచి సమాధానం రావాలని చెప్తున్నానా? చదువుకుంటావు నువ్వు చదువుకోవా? ఒక మాట చెప్పు, గట్టిగా చెప్పు. చదువుకుంటానా అమ్మా? ఏది? బాగా ఆడుకోవడం, పడుకోవడం, తిరగడం ఇదే సరిపోతుందండి. హాలిడేస్ ఇస్తే తర్వాత స్కూల్ ఓపెన్ చేయరా? హాలిడేస్ ఇస్తే ఇక్కడితో నీ చదువు అయిపోయిందా? హాలిడేస్ అయిపోగానే FA1 ఎగ్జామ్ ఉంటుంది, తెలుసా నీకు ఆ విషయం? FA1 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యిద్ది హాలిడేస్ అయిపోగానే. చదువుకోకుండా ఇక హాలిడేస్ ఇచ్చారు, తిరుగుదాము, తిందాము, పడుకుందాము, ఆడుకుందాం. మీకు ఇదేనా? చదువుకోవద్దా? నేను డే మొత్తం చదవమంటలేదుగా. మార్నింగ్ టైం కొంతసేపు చదువుకో, ఈవినింగ్ టైం కొంతసేపు ఆడుకో. అయినా చెప్పిన మాట ఎందుకు ఇంట్లో నువ్వు? ఇంకా పడాలా దెబ్బలు? ఇంకా పడాలా ఏంటి దెబ్బలు చెప్పు? నిన్ను కొడుతుంటే అది ఏడుస్తుంది ఏంటి వచ్చి? దానికి చెప్పావా అమ్మ నన్ను కొడుతుంటే నువ్వు వచ్చి ఏడు అని? మరే నిన్ను కొడుతుంటే అది వచ్చేసి తెగ ఏడ్చేస్తుంది అని నేను కొడుతున్నానని? చెర్రీ గారికి ఈ మధ్య బాగా ఎక్స్ట్రాలు, ఆడుకోవడం, తినడం, పడుకోవడం ఎక్కువైపోయిందండి. అసలు చదవమంటే ఏడుస్తున్నాడు. దెబ్బలు పడ్డాయి ఇప్పుడు చెర్రీకి. నిజం చెప్పు, దెబ్బలు పడలేదా? సిగ్గు లేకుండా చూడండి, సిగ్గేస్తుంది మీకు చెప్తుంటే. దెబ్బలు కొట్టించుకున్నాడు ఇప్పుడు. రా, ఏ లైన్స్ రావో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుకుందు, కూర్చో. ఏ లైన్స్ రావో చెప్పు. ఎక్కడి నుంచి రావు? ఎక్కడి వరకు వచ్చేసినాయి ఇప్పుడు నీకు? నాకైతే ఎక్కడి వరకు వచ్చినాయి? 5 లైన్స్ వచ్చినాయా? చెప్పు. బాగా చదువుతాడు, కానీ ఈ మధ్య హాలిడేస్, సెలవులు ఎక్కువైపోయేసరికి ఆటలు ఎక్కువైపోయి, టీవీలు చూడడం ఎక్కువైపోయి అస్సలు చదవట్లేదు, ఎక్కువ చేస్తున్నాడు. బాగా రోజు తన్నులు తింటున్నాడు మాస్టర్తో. ఈరోజు నాతో తిన్నాడు దెబ్బలు. చెప్పు. తెలుగు తల్లి అనవసరంగా చెర్రీని కొట్టాను ఫ్రెండ్స్. అనవసరానికి ఏం కాదు, చెప్పిన మాట వినకపోతే, చదవకపోతే కొట్టాల్సిందే కదా. కొట్టకపోతే మనం గారాబం చేస్తే వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు. సో 2 దెబ్బలేసాను, ఏడుస్తున్నాడు. అదేంటో శాన్వి వాళ్ళ అన్నయ్య అంటే అస్సలు పడదు. వాళ్ళ అన్నయ్యని కూర్చోనీదు, టీవీ చూడనీదు, ఆడుకోనీదు, అసలు ఊరుకోదు. అలాంటిది నేను వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వచ్చేసి
ఏడు చేస్తుంది, నా దగ్గరికి వచ్చేసి ఏదేదో చెప్పేస్తుంది. భాష రాకపోయినా తనకు వచ్చిన భాషలో ఏదేదో చెప్పేస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళు అన్నట్టు కొడుతుంటే ఇదేనేమో బాండింగ్ అంటే అనిపించింది నాకైతే. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అంటే ఇలా ఉంటుందా, ఇదేనేమో అనిపించింది. బాబోయ్ అనవసరంగా తన్నులు తింటున్నాడు, కానీ తప్పదు. మనం వదిలేసామంటే మళ్ళీ హాలిడేస్లో ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయి స్కూల్కి వెళ్ళాక అస్సలు చదవరు. సో ఇంకా అందుకే తప్పట్లేదు. కొట్టినప్పుడు కొంచెం బాధేస్తుంది, కానీ పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలంటే తప్పదు కదా కొట్టక. చూడండి పిల్ల రాక్షసి ఎలా కూర్చుని చూస్తుందో. అలా అన్నయ్యని కొడితే ఊరుకోవట్లేదండి. పచ్చిమిరకాయ అంత లేదు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు తోడు దొంగలు అయ్యారు కదా, తోడు దొంగలు అయ్యి చేస్తున్నారు. వచ్చిందా అప్పచేపించుకుంటా, కొట్టించుకోవద్దు చూడమ్మ, చక్క చదువుకోవాలి కదా. నేను ఊరికి కొట్టానా? ఊరికి కొట్టానా? నువ్వు చదవకపోతేనే ఇక కొట్టింది, మాట వినకపోతే కొట్టరా? చెప్పు, ఎందుకు అట్లా కొట్టించుకోవడం, ఏడవటం? బాగా చదివేవాడు కదా ఇంతకుముందు చక్కగా, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నా? ఇప్పుడు కూడా బాగా చదువుతున్నావు, కానీ శ్రద్ధ తగ్గిపోయింది, కాన్సన్ట్రేషన్ లేదు కదా. కొట్టించుకోవద్దు, చక్కగా చదువుకుని ఆడుకోవాలి. చదువు ఫస్ట్, తర్వాతే మిగతావి. ఓకేనా? అమ్మాయి చూడ్చండి, అమ్మాయికి ముద్దు పెట్టు. నువ్వు నిన్ను కొడుతుంటే అమ్మాయి ఏడ్చింది చూసా. అమ్మాయికి ఎంత ఇష్టమో నువ్వంటే. మళ్ళీ ముద్దు పెట్టారు, ఏమనిద్దో ఏంటి? వాళ్ళు ఏమంటలా, నిన్ను కొట్టానని. నిన్నేం అంటలేదురా, ఏడ్చావని పాపం. చూసి ఎంత ప్రేమ అమ్మాయికి నువ్వంటే. దా అప్పచెప్పించుకుంటారా? అమ్మ నేనైతే ఇంకా ఇల్లు ఊడ్చుకొస్తున్నాను. శాన్వి పాప మాత్రం చూడండి, నేను ఇల్లు ఊడుస్తుంటే ఓ అడ్డు అడ్డు పడుతుందండి పిల్ల. మళ్ళీ ఏంటి లాక్కొస్తున్నా, లాక్కొస్తున్నావు ఏంటంట? ఏం రాలేదు, ఓ ఏడుస్తున్నావు. ఎక్కడెక్కడ ఇవన్నీ తీసుకొచ్చి కింద పడేస్తుందండి పెద్ద పిల్లకి, ఇదే పని అన్నట్టు. మళ్ళీ ఎక్కడికి ఊడ్చే చోటే నుంచుంటావు? నేను ఎక్కడ ఊడుస్తానో అక్కడే తొక్కుద్ది, ఇంకో చోట నుంచోదు. మళ్ళీ ఎక్కడికి? ఏ దెబ్బలు పడాలి నీకు కూడా? ఇంకో స్టడీ టేబుల్ కొనాలంట. ఇప్పటికే ఇంట్లో సామాన్లు ఎక్కువ, మనుషులు తక్కువ అయ్యారు, మళ్ళీ ఇంకో స్టడీ టేబుల్. ఇక మనం గేట్ దగ్గర కూర్చుని సామాన్లు ఇంట్లో పెట్టాలి. ఇద్దరు షేర్ చేసుకోవాలి. అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పటికి కొన్ని రోజులు అమ్మాయిలు అయితే కొన్ని రోజులు కొంతసేపు అమ్మాయి, అట్లా మీరు షేర్ చేసుకోవాలి ఇద్దరు. అంతేకాని ఎంతమంది ఉంటే అది కొనరమ్మా. ఏంటే అది చేయడానికి ఇచ్చేసాయి, నీకు ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు నీకు దాంతో పని ఏంటి? ఇటు అమ్మ ఎందుకు ఇచ్చారు సెలవు బాబో అనిపిస్తుందండి. ఇట్లా చేస్తున్నారు అల్లరి. ఒక పక్క ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇంకో పక్కన చెర్రీని చదివిపిస్తూ, ఇంకో పక్కన శాన్విని చూసుకుంటూ, అలాగే ఆన్లైన్ వర్కులు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకా శాన్వి పాపకి అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు స్నానం చేయించమని చక్కగా కొబ్బరి నూనె రాసి పిలకలు పెట్టేస్తాను అనమాట. మీకు తెలుసు కదా, డైలీ ఇలాగే చేస్తాను. ఫుల్గా ఆయిల్ పెట్టేసిన తర్వాత చక్కగా పిలకలు పెట్టి స్నానం చేయిస్తాను అనమాట. చూడండి పాప క్యూట్గా రెడీ అయిపోయింది. 2 పిలకలు పెట్టాను. ఎందుకు ఏంటో ఏడుస్తుందండి. బయటికి తలుపు తీస్తే చాలు బయటకు తుర్రుమంటూ పరిగెత్తేస్తుంది అనమాట. కూర్చుని ఓ ఏడుస్తుంది, పైకి ఎక్కనివ్వట్లేదని చెప్పేసి. పిలకలు కొంచెం బ్యాక్ సైడ్ కూడా అందుతున్నాయి అనమాట పెట్టడానికి. డైలీ కొబ్బరి నూనె రాసి పిలకలు పెడితే ఇలాగే కొంచెం పెరుగుతూ ఉంటాయి అనమాట, మెల్లమెల్లగా జుట్టు. ఏం చెప్తుంది చెర్రీ? ఏం చెప్తున్నావే? ఏదో చెప్పేస్తుందిరా దాని భాషలో కదా శాన్వి. రావాలి రావాలి కిందకి నువ్వు. తీసుకురారా చెర్రీ, పడిపోయింది. తీసుకొచ్చేసే ఇక లోపలికి పడుకోబెట్టేద్దాం. నేను వస్తున్నాను నువ్వుదా. ఎందుకు ఏడుపు, ఎందుకు ఏడుపు? నిద్రపోవా? నువ్వు నిద్రపోతే
మేము వంట చేసుకుంటాం. కచ్చర్రి ఒకళ్ళు చదువుకుంటారు, ఒకళ్ళు వంట చేసుకుంటారు. ఈవిడి గారు నిద్రపోతే ప్రశాంతంగా గేటు తీస్తే చాలు దూరిపోయిద్ది, మెట్ల మీదకో దూసుకుంటూ వెళ్ళిపోయిద్ది కదా కదా. గేటు తీస్తే రోడ్డు మీదకి కూడా వెళ్ళిపోయిద్ది పిల్ల.